ఓం శ్రీ గురుభ్యో నమః. మన శరీరంలోని 12 అద్భుతమైన టిష్యూ సాల్ట్స్ గురించి క్లాసికల్ హోమియోపతిక్ సూత్రాల ఆధారంగా మనం జరుపుతున్న ఈ ప్రయాణానికి స్వాగతం. పోయినసారి మనం కాలియం సల్ఫ్ గురించి అంటే కణాలను శుభ్రపరిచే ఒక క్లెన్జర్ గురించి తెలుసుకున్నాం. సరే, అంతా బాగానే ఉంది. కాని ఉన్నట్టుండి మెరుపులా వచ్చి మనల్ని కట్టిపడేసే నొప్పుల సంగతేంటి? వాటిని శాంతపరిచే ఒక అద్భుతమైన లవణం కూడా ఉంది. అదే ఈరోజు మనం తెలుసుకోబోయే మెగ్నీషియా ఫాస్ఫోరికం. దీన్ని సింపుల్గా నరాల నేస్తమని పిలవచ్చు. మరి ఇంత మ్యాజిక్ చేసే ఈ సాల్ట్ మన శరీరంలో ఎక్కడ దాక్కుని ఉంటుందో తెలుసా? ఇది ప్రధానంగా నరాలు, కండరాల్లో ఉండే తెల్లటి ఫైబర్స్లో ఉంటుంది. అంతేకాదు, మన బ్రెయిన్, వెన్నుపాము, ఎముకలు, దంతాలు, ఆఖరికి మన రక్త కణాల్లో కూడా ఇదే ఉంటుంది. అందుకే మన నాడీ వ్యవస్థ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుందన్నమాట. సరే, మరి దీని లోపం వస్తే ఏమవుతుంది? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మన శరీరంలో ఎప్పుడైతే ఈ మెగ్ఫాస్ తగ్గిపోతోందో ఆ తెల్లటి నరాల ఫైబర్స్ ఒక్కసారిగా ఇలా బిగుసుకుపోతాయి. ఆ సంకోచమే, ఆ కాంట్రాక్షనే హఠాత్తుగా వచ్చే కండరాల పెట్టేయడాలు, తిమ్మెర్లు, సూదులతో గుచ్చినట్టుండే భరించలేని నొప్పులకు అసలు కారణం. అయితే ఈ నొప్పికి మెగ్ఫాస్ వాడాలని మనకెలా తెలుస్తుంది? దీనికి ఒకే ఒక్క బంగారు సూత్రం ఉంది. గమనించండి. నొప్పి కరెంటు షాక్లా వచ్చి చోటు మారుస్తోందా? అలాంటి నొప్పిమీద వేడి కాపడం పెట్టగానే లేదా గట్టిగా నొక్కగానే హాయిగా అనిపిస్తోందా? అయితే మీకు కావాల్సింది మెగ్ఫాస్ మాత్రమే. ఇదే దీని గోల్డెన్ కీనోట్. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. దీని గొప్పతనమేంటంటే ఇది ఏ వయసు వారికైనా ఒక వరంలా పనిచేస్తుంది. పసిపిల్లల్లో వచ్చే కడుపునొప్పి, దంతాల నొప్పి, మహిళలు ప్రతినెలా ఎదుర్కొనే తీవ్రమైన ఋతుక్రమ నొప్పులు, ఇక వయసు పైబడిన వారిని రాత్రిపూట వేధించే కండరల తిమ్మిర్లు, వీటన్నిటికీ ఇది ఒకే ఒక్క అద్భుతమైన సమాధానం. ఇక్కడితో అయిపోలేదు. దీని స్పెషాలిటీస్ ఇంకా ఉన్నాయి. రోజంతా రాసేవారి చేతులు పట్టేసినా, అంటే రైటర్స్ క్రాంప్ అంటాం కదా, అది. అలాగే సంగీతకారుల వేళ్లు మురాయించినా, ఆఖరికి ఆగకుండా వచ్చే ఎక్కిళ్లైనా సరే, వీటన్నింటికీ మెగ్ఫాసే ఒకటే సొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, వీటన్నింటిలో కామన్ పాయింట్ ఒక్కటే: వేడి తగలగానే అన్నీ మాయం. సరే, ఇప్పుడు కొన్ని నిజ జీవిత అనుభవాలు చూద్దాం. ఒక 20 ఏళ్ల అమ్మాయి, ముఖం కుడివైపున కరెంటు షాక్ కొట్టినట్టు భరించలేని నొప్పి, ఏడ్వడానికి కూడా వీల్లేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో మ్యాగ్ఫాస్ ఇవ్వగానే నిమిషాల్లో ఆ నొప్పి మాయమైపోయింది. ఎంత అద్భుతం కదా! ఇంకో సంఘటన. ఓ 74 బామ్మగారు దవడ నొప్పితో రాత్రంతా నిద్రపోలేని పరిస్థితి. కాని వేడినీళ్లతో కాపడం పెట్టుకుంటే కాస్త హాయిగా అనిపించేది. ఇది దేనికి సంకేతం? ఖచ్చితంగా మెగ్ఫాస్కే. అనుకున్నట్టే, అది ఇవ్వగానే ఆమె ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. ఇక పసిపిల్లల విషయంలో అయితే దీని సున్నితత్వం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. కడుపు నొప్పితో ఆగకుండా ఏడుస్తున్న ఒక చిన్నారి, తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు. అలాంటి టైంలో కొన్ని మెగ్ఫాస్ మాత్రలను గోరువెచ్చని నీటిలో కలిపి పట్టించడమే ఆలస్యం. ఆ చిన్నారి ఏడుపు ఆపి హాయిగా నిద్రలోకి జారుకుంది. సరే, మరి ఏ పొటెన్సీ వాడాలి? ఇది చాలామందికి వచ్చే డౌట్. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు తక్కువ పొటెన్సీలు అంటే 3x లేదా 6x బాగా పనిచేస్తాయి. కొంచెం దీర్ఘకాలిక సమస్యలకు 30x వరకు వెళ్లొచ్చు. కాని 200x లాంటి హై పొటెన్సీలను మాత్రం, ముఖ్యంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన సమస్యలకు అనుభవజ్ఞులైన వైద్యుల సలహా లేకుండా అస్సలు వాడకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. డోసేజ్ విషయానికొస్తే చాలా సింపుల్. 5 ఏళ్లలోపు పిల్లలకు 1 లేదా 2 మాత్రలు, 5 నుంచి 12 ఏళ్ల వారికి 2 లేదా 3, ఇక పెద్దలకు 4 మాత్రలు సరిపోతాయి. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే గంటకొకసారి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక మ్యాజికల్ టిప్. నొప్పిని వెంటనే తగ్గించాలంటే హాట్ వాటర్ డోసింగ్ అనే పద్ధతిని వాడాలి. ఓ 4 లేదా 5 మాత్రలను 1 కప్పు వేడినీటిలో వేసి కరిగించి టీ తాగినట్టు మెల్లిగా సిప్ చేయండి. ఫలితం తక్షణమే కనిపిస్తుంది. ఇదొక మ్యాజిక్లా పనిచేస్తుందన్నమాట. ఇది తాగడానికే కాదు, బయట అప్లై చేయడానికి కూడా వాడుకోవచ్చు తెలుసా? ఎక్కడైనా కండరాలు గట్టిగా పట్టేస్తే కొన్ని మాత్రలను వేడినీటిలో కరిగించి ఆ నీటిలో ఒక క్లాత్ ముంచి వెచ్చగా కాపడం పెట్టండి. ఇది లోకల్గా కూడా అద్భుతమైన రిలీఫ్ ఇస్తుంది. మరి వేరే సాల్ట్స్తో దీని రిలేషన్షిప్ ఏంటి? పళ్ల సమస్యలు, ఎముకల పెరుగుదల విషయంలో ఇది క్యాల్కేరియా ఫాస్కి బెస్ట్ ఫ్రెండ్. కానీ ఫెర్రం ఫాస్కి మాత్రం ఇది కంప్లీట్ ఆపోజిట్.
గుర్తుపెట్టుకోండి, మెగ్ఫాస్ లోపిస్తే కండరాలు బిగుసుకుంటాయి, అదే ఫెర్రంఫాస్ లోపిస్తే కండరాలు వదులైపోతాయి. ఒకటి లాగితే ఇంకొకటి నెడుతుంది, అలా అనుమాట. దీన్ని ఫాస్ఫరస్ లాంటి మరో రెమెడీతో పోల్చి చూస్తే మనకు తేడా స్పష్టంగా అర్థమవుతుంది. మెగ్ఫాస్ నొప్పి కరెంట్ షాక్లా వచ్చి వేడికి తగ్గుతుంది, కానీ ఫాస్ఫరస్ నొప్పి నిప్పుతో కాల్చినట్టు మంటగా ఉంటుంది. ముఖ్యంగా వెనులో వేడి, నీరసం ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒకటి తిమ్మిరి, ఇంకొకటి మంట. ఈ చిన్న తేడా మనకు సరైన రెమెడీని ఎంచుకోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది. చాలామందికి ఒక డౌట్ వస్తోంది, టిష్యూ సాల్ట్స్ను హోమియోపతి మందులతో కలిపి వాడొచ్చా అని. సమాధానం తప్పకుండా వాడొచ్చు. టిష్యూ సాల్ట్స్ అనేవి మన శరీరానికి పోషకాల్లాంటివి, అంటే సెల్యులార్ లెవెల్లో పనిచేస్తాయి. అదే కాన్స్టిట్యూషనల్ మందులు మన శక్తి స్థాయిలో, అంటే డైనమిక్ లెవెల్లో పనిచేస్తాయి. రెండూ కలిస్తే సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేస్తాయి. ఒక ముఖ్యమైన విషయం, ఈ టిష్యూ సాల్ట్స్ చాలా సురక్షితమైనవి, సైడ్ ఎఫెక్ట్స్ దాదాపు ఉండవు. అయినప్పటికీ లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే లేదా ఎన్ని రోజులు వాడినా తగ్గకపోతే దయచేసి స్వీయ వైద్యం ఆపేసి వెంటనే అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే మీ ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం. ఇక తరచుగా వచ్చే కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇది నిద్రలేమికి పనిచేస్తుందా? నరాల బలహీనత వల్ల వచ్చే నిద్రలేమికి తప్పకుండా పనిచేస్తుంది. వణుకు వ్యాధులకు దాని ప్రాథమిక లక్షణాలను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. గుండె నొప్పి లేదా యాంజైనా, సంకోచం వల్ల వచ్చే నొప్పికి రిలీఫ్ ఇస్తుంది. మరి ప్రసవ నొప్పులకు? అవును, వాటి తీవ్రతను తగ్గించడంలో ఇదొక గొప్ప సహాయకారి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 4 కీలకమైన పాయింట్స్. 1. మెగ్ఫాస్ ఒక గొప్ప యాంటీస్పాస్మోడిక్ రెమెడీ, అంటే సంకోచ నివారిణి. 2. ఇది ప్రధానంగా నరాలు, కండరాలపై పనిచేస్తుంది. 3. దీని లోపమే తిమ్మిర్లకు, పట్టేయడాలకు కారణం. ఇక 4వది, అన్నింటికన్నా ముఖ్యమైనది, దీని గోల్డెన్ కీ వేడి మరియు ఒత్తిడితో నొప్పి మాయం. మెగ్ఫాస్ మన నరాలను శాంతపరిస్తే మరి మన శరీరంలో 70% ఉన్న నీటి సంగతేంటి? దాని బ్యాలెన్స్ ఎవరు చూసుకుంటారు? ఆ నీటి సమతుల్యత దెబ్బతింటే మన శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన తరువాతి విశ్లేషణలో టిష్యూ సాల్ట్ NEM9, మనందరికీ బాగా తెలిసిన సాధారణ ఉప్పు, అదే నేట్రమ్ మ్యూరియాటికంలో దాగి ఉంది. జై శ్రీకృష్ణ. వాసుదేవా.